కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అపశృతి చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బాలిక స్పృహ కోల్పోయింది. పవన్ను చూసేందుకు గోడవర్రు గ్రామానికి చెందిన బాలిక వచ్చింది. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక స్పృహ కోల్పోవడంతో వెంటనే తనని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అపశృతి చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బాలిక స్పృహ కోల్పోయింది. పవన్ను చూసేందుకు గోడవర్రు గ్రామానికి చెందిన బాలిక వచ్చింది. అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక స్పృహ కోల్పోవడంతో వెంటనే తనని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, పవన్ పర్యటనలో ఏదైతే బాలిక స్పృహ తప్పి పడిపోయిందో ఆ బాలిక సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పర్యటన నేపథ్యంలో అటు నియోజకవర్గ పరిధిలో దాదాపు 44 గ్రామాల రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి మరమ్మతులు చేపట్టడంతో పాటు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఈ రోజు గడపర్రు, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలు అందరూ కూడా భారీగా తరలిరావడం జరిగింది. అయితే ఉదయం పెనమలూరు గడపర నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఒక బాలిక తన తండ్రితో పాటు పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చింది. అక్కడ కొంత క్రౌడ్ ఎక్కువ ఉండటం, దాంతో పాటు స్థలం కూడా కొంత చిన్నది కావడంతో అక్కడ కొంత క్రౌడ్ వచ్చిన జనాభా అంతా కూడా ఎక్కువ ఉండటం, తోపులాట నేపథ్యంలో అక్కడ బాలిక కొంత ఊపిరాడక అదేవిధంగా తోపులాటలో కొంత అపస్మార స్థితికి బాలిక వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాన్ని గమనించిన బాలిక తండ్రి అప్రమత్తమైన నేపథ్యంలో పుట్టిన బాలికను తన బైక్ మీదే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి పెద్ద ఎత్తున అటు అభిమానులు, కార్యకర్తలు, ఎన్డీఏకి సంబంధించిన 3 పార్టీల నేతలందరూ కూడా ఒకసారిగా అక్కడికి రావడంతో స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బాలికని హాస్పిటల్లో చేర్చారు. అయితే ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. దాంతో పాటు బాలిక ఆరోగ్య స్థితి అయితే ప్రస్తుతం నిలకడగా ఉందంటూ కూడా అక్కడ స్థానికులు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి సమయాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనప్పుడు పోలీసులు కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.